4 రోజుల విరామం అనంతరం తెలంగాణ శాసనసభ సమావేశాలు జరిగాయి. స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తో పాటు అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు ప్రసాద్ కుమార్ కు అభినందనలు తెలిపారు. గడ్డం ప్రసాద్ కుమార్ ను స్పీకర్ స్థానం వద్దకు సీఎం, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇతర నేతలు తోడుకొని వెళ్లి కూర్చోబెట్టారు. స్పీకర్ పదవికి ప్రసాద్ కుమార్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడం, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ తో పాటు మజ్లిస్, సిపిఐ ఎమ్మెల్యేలు మద్దతు తెలపడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. అంతకుముందు పలువురు ఎమ్మెల్యేలతో ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణం స్వీకారం చేయించారు. కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొమిటిరెడ్డి వెంకటరెడ్డి ప్రమాణం చేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచి కేటీఆర్, పద్మారావు, పాడి కౌశిక్ రెడ్డి, పల్లా రాజేశ్వరరెడ్డితో ప్రోటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. సభ్యుల ప్రమాణ స్వీకారాలు పూర్తయిన అనంతరం స్పీకర్ ఎన్నికకు ప్రోటెం స్పీకర్ అధికారికంగా ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. మంత్రివర్గ సమావేశంలో గవర్నర్ ప్రసంగానికి ఆమోదం లభించింది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రేపు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగంలో ఉండాల్సిన అంశాలపై కేబినెట్ లో చర్చించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గవర్నర్ తొలి ప్రసంగం కాబట్టి ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వాలనే అంశంపై దాదాపు గంటన్నర పాటు చర్చించారు. అదే సమయంలో ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది, మున్ముందు ఎలా ఉండబోతుంది అనే అంశాలతో గవర్నర్ ప్రసంగంలో ఉండనున్నట్లుగా సమాచారం. ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ 6 గ్యారంటీలను ప్రకటించింది. ఇందులో 2 గ్యారంటీలలో కొన్ని అంశాలను అమలు చేస్తుంది. మిగతా గ్యారంటీలపై కేబినెట్ సమావేశంలో చర్చించారు. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగాన్ని ఆమోదిస్తూ తీర్మానం చేసింది. కాగా ఈ నెల 9న కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రేపు ప్రసంగిస్తారు. తెలంగాణ సచివాలయంలో పలు శాఖల మంత్రులు బాధ్యతలు స్వీకరించారు. ప్రత్యేకంగా పూజలు చేసి పండితుల వేదాశీర్వచనం తీసుకుని మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. గురువారం మంచి రోజు కావడంతో పలువురు మంత్రులు ఛార్జ్ తీసుకున్నారు. ఆర్థిక ప్రణాళిక, విద్యుత్ మంత్రిత్వ శాఖ బాధ్యతలు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్వీకరించారు. రాష్ట్ర సచివాలయంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన బట్టి మొదటగా కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీల అమలులో భాగంగా మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు కల్పిస్తున్న ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం సబ్సిడీని 374 కోట్ల రూపాయలు ఆర్టీసీకి విడుదల చేస్తూ తొలి సంతకం చేశారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ సాయాన్ని 10 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా 298 కోట్ల రూపాయలను వైద్య ఆరోగ్య శాఖకు విడుదల చేస్తూ రెండవ సంతకం చేశారు. ఆపై విద్యుత్ సబ్సిడీ 996 కోట్ల రూపాయలు విడుదల ఫైళ్లపై సంతకం చేశారు. అలాగే సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్ల కొరకు 75 కోట్ల రూపాయల వివిధ శాఖల మంజూరుకు సిఫారసు చేసిన ఫైళ్లపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సంతకం చేశారు. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు దుద్దిల్లా శ్రీధర్ బాబు. సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు దుద్దిల్లా శ్రీధర్ బాబు. కార్నింగ్ పరిశ్రమ పెట్టుబడులపై స్పందించారు. పెట్టుబడులపై కార్నింగ్ వెన్నకి తగ్గిందన్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడిపై కార్నింగ్స్ తుది నిర్ణయం తీసుకోలేదన్నారు శ్రీధర్ బాబు. ఇతర రాష్ట్రాల్లోనూ పెట్టుబడిపై కార్నింగ్స్ ఏ నిర్ణయం తీసుకోలేదన్నారు. గోరిల్లా కవర్ గ్లాస్ పరిశ్రమ ఏర్పాటుపై కార్నింగ్స్ తో చర్చిస్తున్నామన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా సంక్షేమ శాఖ మంత్రిగా దినసరి అనసూయ సీతక్క సచివాలయంలో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవి స్వీకార కార్యక్రమానికి మంత్రి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రిని ఎమ్మెల్యేలు నాగరాజు, నాయని రాజేందర్ రెడ్డిలతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్, సుల్తానియా కమిషనర్ హనుమంతారావు, కార్యదర్శి స్మితా సబర్వాల్, వివిధ శాఖల ఉన్నతాధికారులు మంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రెవెన్యూ సమాచార శాఖ మంత్రిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో పదవి బాధ్యతలు స్వీకరించారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రాష్ట్రంలోని 33 జిల్లాల డిపిఆర్ఓలకు అధునాతన కెమెరాలు అందజేసే ఫైళ్లపై సంతకం చేశారు. సచివాలయంలో మంత్రిగా దామోదర రాజనరసింహ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమం సైన్స్ టెక్నాలజీ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత శుభాకాంక్షలు చెప్పారు. అసెంబ్లీలోని స్పీకర్ చైర్ వద్దకు వెళ్లి ప్రసాద్ కుమార్ కు అభినందనలు తెలిపారు. స్పీకర్ ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో శాసనసభ హుందాగా సజావుగా జరగాలని ఎమ్మెల్యే లాస్యా నందిత ఆకాంక్షించారు. తెలంగాణ నూతన అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఎన్నికయ్యారు. స్పీకర్ పదవి కోసం మరెవరు నామినేషన్ వేయకపోవడంతో గడ్డం ప్రసాద్ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. స్పీకర్ గా గడ్డం ప్రసాద్ బాధ్యతలను స్వీకరించాలని అక్బరుద్దీన్ కోరారు. ప్రోటెం స్పీకర్ ఆహ్వానం మేరకు స్పీకర్ గా గడ్డం ప్రసాద్ బాధ్యతలను స్వీకరించారు. అనంతరం గడ్డం ప్రసాద్ ను ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయన చైర్ వద్దకు వెళ్లి అభినందనలు తెలిపారు.
రాజేంద్ర నగర్లోని కరాచీ బేకరీలో అగ్ని ప్రమాదం జరిగింది. బేకరీ ప్రధాన కిచెన్లో సిలిండర్ లీక్ కావడంతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కరాచీ బేకరీ గోడౌన్లో జరిగిన పేలుడుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. ఈ ప్రమాదంలో 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. గ్యాస్ లీక్ అయిన సమయంలో బేకరీ కిచెన్లో 40 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తుంది. గాయపడ్డ వారిని చికిత్స కోసం 8 మందిని కంచన్బాగ్ DRDO ఆసుపత్రికి తరలించారు. కార్మికులంతా బీహార్కు చెందిన వారిగా గుర్తించారు. किधर है कंपनी किधर है? ये गगन पहाड़ में। क्या कंपनी है? स्वीट का। हाँ स्वीट का नाम क्या है? मेरा हाँ सुना नहीं वो कंपनी का नाम क्या है? कराची बेकरी। कराची बेकरी। ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్ రాజీనామా చేయాలని యూనివర్సిటీ పరిపాలనా భవనం వద్ద ఓయూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. విద్యార్థి వ్యతిరేక విధానాలకు ఆయన పాల్పడుతున్నారని వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పరిపాలనా భవనం వద్ద ఉన్న కంచెను తొలగించి లోపలికి వెళ్తున్న విద్యార్థులను ఓయూ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో ప్రజాస్వామ్య వాతావరణాన్ని పునరుద్ధరించేంత వరకు పోరాడతామని పలువురు విద్యార్థి సంఘ నాయకులు హెచ్చరించారు. యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వద్ద ఉన్న మూల కంచెలను బారికేట్లను తొలగించి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీలో వీసీ ప్రొఫెసర్ రవీందర్ నియంత్రణగా వ్యవహరిస్తున్నారని పలువురు విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో మంది విద్యార్థులు కలవనీక వస్తే ఓయూ వీసీ రవీందర్ యాదవ్ కలవకపోవడం చాలా దుర్మార్గం. అందులో కేసీఆర్ బానిస అనిపించుకున్న వీసీ రవీందర్ యాదవ్ నీకు ఇలాంటి బానిసలు ఆల్రెడీ ఒక 10 రోజుల క్రితం తెలంగాణ ప్రజలు పారదోలిరు. బిడ్డ రవీందర్ యాదవ్ నువ్వు ఇమ్మీడియట్ గా నువ్వు రాజీనామా చేసిపోవాలి, లేకపోతే నిత్యం విద్యార్థుల సమస్యల మీద స్పందించవాలి. నువ్వు సీట్లో కూర్చొని నా ఇష్టం వచ్చినప్పుడు కలుస్తా మీరు మాట్లాడి కంటే అవన్నీ ఇక పోయిన ప్రభుత్వంలో కలిసినాయి కానీ ఈ ప్రభుత్వంలో జరగవు. రేవంత్ రెడ్డి లాంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుంది. విద్యార్థి వ్యతిరేక నియంత్రితంగా వ్యవహరిస్తున్నట్టు ఉస్మానియా యూనివర్సిటీ రవీందర్ యాదవ్ ని వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రేవంత్ రెడ్డి గారు మేము ఒకసారి యూనివర్సిటీ వైపు చూడండి, ఇక్కడ నియంత్రిత వ్యవహారాలు చేస్తుంటే ఇప్పటికి కూడా ఏం జంకు బొంకు లేకుండా కేసీఆర్ బానిసగా వ్యవహరిస్తున్న ఓయూవీసీ రవీందర్ వెంటనే బర్తరఫ్ చేయాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. విద్యార్థి దశ నుంచి ఓటమి తెలియదని బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ అన్నారు. గజ్వేల్లో ఓటమి తనలో ఇంకా కసిని పెంచిందని ఆయన వ్యాఖ్యానించారు. గజ్వేల్ నియోజకవర్గ బీజేపీ ముఖ్య కార్యకర్తలతో ఈటల రాజేందర్ సమావేశమయ్యారు. గజ్వేల్లో డబ్బు మద్యం పంపిణీ చేసి కేసీఆర్ గెలిచారని ఈటల విమర్శించారు. గజ్వేల్లో నైతికంగా బీజేపీ గెలిచిందని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రజలను నమ్ముకున్న నాయకుడు కాదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఈటల డిమాండ్ చేశారు. కేసీఆర్ మద్యం గెలిచింది, కేసీఆర్ డబ్బు గెలిచింది, కేసీఆర్ దౌర్జన్యం గెలిచింది, కేసీఆర్ బెదిరింపులు గెలిచినాయి, కేసీఆర్ అధికార దుర్వినియోగం గెలిచింది తప్ప ఆయన గెలవలే. సొంత పార్టీ నాయకులే బయటికి వెళ్లకుండా వాళ్ళకు వెలగట్టి డబ్బులు ఇచ్చేటువంటి దుర్మార్గ పద్ధతికి ఒడిగట్టింది కేసీఆర్. ఎదుటి పార్టీ వాళ్లకు మీటింగ్ పోవద్దని చెప్పి డబ్బులు ఇచ్చి ఆపుకున్న నీచ చరిత్ర కూడా కేసీఆరే గడిచి వచ్చారు. అక్రమంగా సంపాదించిన డబ్బు సంచులతో ఇవాళ గజ్వేల్ ప్రజల ఆత్మగౌరవాన్ని కోరుకునే ప్రయత్నం చేసిండు. 43 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ చరిత్రలో ఏనాడు కూడా ఒంటరిగా పోటీ చేసి ఇంతమంది ఎమ్మెల్యేలు గెలిపించిన చరిత్ర లేదు. ఒక విజయం అనేక తప్పులు కప్పిపుస్తుంది, ఒక అపజయం అనేక తప్పులు ఎత్తి చూపుతుంది. అలాంటి పునరావృతం కాకుండా ఉండే శక్తివంతమైన నాయకత్వాన్ని తయారు చేయండి. ఎమ్మెల్యే ఎన్నికలు ఎట్లా కొట్టాడో ఎంపీ ఎన్నికలు ఎట్లా కొట్టాడుతాం. 6 గ్యారంటీలకు నిధులు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి తెస్తారా లేక ఇటలీ నుంచి తెస్తారా సమాధానం చెప్పాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. రాష్ట్రాన్ని మాజీ సీఎం కేసీఆర్ అప్పుల పాలు చేసి వెళ్లిపోయారని, ఇచ్చిన గ్యారంటీలను కాంగ్రెస్ ఎలా అమలు చేస్తుందో చెప్పాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. స్పీకర్ అక్బరుద్దీన్ ఉండగా ప్రమాణం చేయబోమని చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నట్లుగా చెప్పారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చారని, ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీతో తమ యుద్ధం మొదలైందని రాజాసింగ్ చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, హామీల అమలు జరిగే వరకు ప్రజల పక్షాన నిలబడతామని నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి వ్యాఖ్యానించారు. ప్రగతి భవన్ ను స్టడీ సర్కిల్ గా మారుస్తామని హామీ ఇచ్చి మరిచారని మండిపడ్డారు. రైతు బంధులో కోత విధించడం సరికాదని మహేశ్వరరెడ్డి విమర్శలు చేశారు. ఉంటుందంటే కాంగ్రెస్ ఒక 6 గ్యారంటీలు తీసుకొని ఈ ఎలక్షన్లో వాళ్ళు ముందుకెళ్ళారు. ఆ 6 గ్యారంటీలు పైన పబ్లిక్ విశ్వాసం పెట్టుకొని కాంగ్రెస్కి ఓటేసినారు. ఇవాళ వాళ్ళు గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు ఆ 6 గ్యారంటీలు
వాళ్ళు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారు అది చూడాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పోతా అప్పుల పాలన చేసి పోయినారు తెలంగాణకి. ఒక్క రూపాయి లేదు. ఈ 6 గ్యారంటీలు పూర్తి చేయడానికి 1,000 కోట్ల రూపాయలు కావాలి. ఇప్పుడు ఆ 1,000 కోట్ల రూపాయలు ఇట్లీ నుంచి తీసుకొని వస్తారా లేక కాంగ్రెస్ ఆఫీస్ నుంచి తీసుకొని వస్తారా మా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు చూడాలి. కానీ మా యుద్ధం ఏ విధంగా ఉంటుందంటే 6 గ్యారంటీలు మీరు చెప్పిన మాట పైన నిలబడాలి, ఇంప్లిమెంట్ చేయాలి. దానిపైననే మా యుద్ధం ఉంటుంది. అసెంబ్లీ సమావేశంలో స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీజేపీ ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చేత ప్రమాణ స్వీకారం చేసి పంతం వెగ్గించుకున్నారు. మరోవైపు పలువురు మంత్రులు సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో మరిన్ని వివరాలు మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం ఏడిపోయిన దగ్గర నుంచి వరుసగా ఒక్కొక్క కార్యక్రమాన్ని చేపడుతూ ప్రభుత్వ యంత్రాంగం మీద పట్టు సాధిస్తూ వస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే ఈరోజు శాసనసభలో ఒక ప్రధాన ఘట్టం స్పీకర్ ఎంపిక జరిగింది. ఆ స్పీకర్ ఎంపికకు ఏకగ్రీవంగా ముందుగా ప్రణాళిక ప్రకారం ముందస్తుగా చర్యలు అంటే జాగ్రత్తలు తీసుకున్నట్లుగానే ఏకగ్రీవం చేయాలనుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అందులో భాగంగానే ప్రతిపక్ష పార్టీలన్నింటినీ సంప్రదించడంతో బీజేపీ పరోక్షంగా మద్దతు ఇవ్వగా ప్రత్యక్షంగా ఇటు ఎంఐఎం కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం కావచ్చు, అలాగే మిత్రపక్షంగా ఉన్న సిపిఐ పార్టీలు కూడా అవి ప్రత్యక్షంగా మద్దతు నిలవడంతో ఏకగ్రీవ ఎన్నిక జరిగింది. స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎంపిక కావడం జరిగింది. అదే తర్వాత ఏదైతే బీజేపీ ఎమ్మెల్యేలు ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ దగ్గర ప్రమాణ స్వీకారం చేయము అని వ్యతిరేకించారో వారు ఈరోజు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసి తమ పంతం నెగ్గించుకున్న పరిస్థితి మనకు కనబడింది. అదేవిధంగా సచివాలయంలో పలువురు మంత్రులు బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఒక 2 లేదా 3 మినహా మంత్రులందరూ తమ బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే బాధ్యతలు స్వీకరించగా ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అలాగే మరొకవైపు బట్టి విక్రమార్క డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి, అలాగే మంత్రి శ్రీధర్ బాబు, మంత్రి సీతక్క వీళ్ళంతా బాధ్యతలు స్వీకరించారు సచివాలయంలో. అలాగే ఇక మిగిలిన వాళ్ళు మంత్రి పొన్నం ప్రభాకర్, అలాగే కొండా సురేఖ మిగిలిన వారిలో ఉన్నారు బాధ్యతలు స్వీకరించిన వారిలో. అలాగే ఈరోజు ఖమ్మం, నల్గొండ సాగునీటి ప్రాజెక్టులపైన సమీక్ష జరిగింది. అక్కడ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో జరిగిన ఈ సమీక్షలో ఇటు నల్గొండ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అలాగే ఖమ్మం మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కూడా పాల్గొనడం జరిగింది. అలాగే ఈరోజు ఐఏఎస్ల బదిలీలు కూడా చోటు చేసుకున్న పరిస్థితి. భారీ ఎత్తున సీఎం ఐఏఎస్ల బదిలీలను చేపట్టారు. తాజాగా గతంలో రాష్ట్ర క్యాడర్ నుంచి డిప్యుటేషన్పై కేంద్ర సర్వీసులోకి వెళ్ళిన అమ్రపాలికి మరొకసారి రాష్ట్ర సర్వీసులో స్థానం దక్కింది. ఆమెను ప్రభుత్వం హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్గా నియమించారు. అలాగే శైలజ రామయ్యను హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీగా, అలాగే పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్గా కూడా కమిషనర్గా కూడా నియమించడం జరిగింది. అలాగే పలువురు ఐఏఎస్లు కీలక పదవుల్లో కీలక బాధ్యతలు బదిలీ అవ్వడం జరిగింది. అలాగే రేపు గవర్నర్ ప్రసంగం ఉంటుంది. అలాగే గవర్నర్ ప్రసంగం తర్వాత ఎల్లుండి గవర్నర్కు ధన్యవాదాలు చెప్పే కార్యక్రమం ఉంటుంది గవర్నర్ ప్రసంగానికి. కాబట్టి మొత్తం మీద ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి చకచక కార్యక్రమాలను పూర్తి చేసుకుంటూ పాలనా యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. రేపు ఎల్లుండి శాసనసభ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత వాటిని పొడిగించడమా లేదా అనేది రేపు జరిగే బిజినెస్ అడ్వైజరీ కమిటీలో నిర్ణయించడం జరుగుతుంది. శాసనసభ సమావేశాలను పొడిగిస్తారా లేకపోతే ఎల్లుండికే ముగిస్తారా, నిరవధిక వాయిదా వేస్తారా అనేది రేపు తేలనుంది. కెమెరా పర్సన్ శ్యామ్తో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని, ప్రభుత్వాన్ని కూల్చేస్తామని మాజీ మంత్రి కడియం శ్రీహరి అన్నారని, ఈ వ్యాఖ్యలపై మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కడియం అసెంబ్లీ ఆవరణలో మాట్లాడారు. కాంగ్రెస్ పై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని కడియం అన్నారు. కాంగ్రెస్ కు బోటాబోటీ మెజార్టీ ఉందని, కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు కామన్ అని వ్యాఖ్యానించారు. ఆర్థిక పరిస్థితి కూడా వాళ్ళ హామీలకు సహకరించిందన్నారు. ఏదేమైనా ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు. బలమైన ప్రతిపక్షం ఉందని గుర్తు చేశారు. మీరు బాగా పనిచేయాల్సి ఉందని మాత్రమే తాను చెప్పానని, కానీ కాంగ్రెస్ నేతలు ఆ వ్యాఖ్యలను వక్రీకరించి కాంగ్రెస్ వాళ్ళే ఎక్కువ ప్రచారం చేసుకుంటున్నట్లు తెలిపారు. వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేదని, అందుకే భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆ భయంతోనే తాను ఒకటి చెబితే వాళ్ళు మరొక విధంగా ప్రచారం చేసుకుంటున్నారన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో తార్నాకలోని ఏబీవీపీ స్టేట్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ కార్యదర్శి శ్రావణ్ బీరాజ్ పాల్గొన్నారు. 69వ జాతీయ మహాసభలు ఈ నెల 7 నుంచి 10వ తేదీలో ఢిల్లీలో విజయవంతంగా జరిగాయని, జాతీయ మహాసభలకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి ఏబీవీపీ కార్యకర్తలు, విద్యావేత్తలు వేల సంఖ్యలో పాల్గొన్నారని అన్నారు. జాతీయ మహాసభల్లోని మొదటి రోజుల్లో భాగంగా ఇనాగ్రేషన్ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా విచ్చేశారని, అమిత్ షా ఏబీవీపీ గురించి అనేక విషయాలను ప్రసంగిస్తూ తాను ఏబీవీపీ యొక్క ఆర్గానిక్ ప్రొడక్ట్ అని గొప్పగా తెలిపారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఎన్నో విద్యారంగ సమస్యల పరిష్కారం జరిగాయన్నారు. of conscientious development for the environmental balance. These are the resolutions passed in the 69th National Conference of ABVP. లోక్ అదాలత్ ను ప్రజలంతా ఉపయోగించుకోవాలని రంగారెడ్డి జిల్లా కోర్టు సీనియర్ సివిల్ జడ్జి ఇందిరా కోరారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ న్యూఢిల్లీ, తెలంగాణ న్యాయ సేవాధికార సంస్థ హైదరాబాద్ వారి ఆదేశాల మేరకు డిసెంబర్ 30వ తేదీన రంగారెడ్డి కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇదివరకు కోర్టుకు రాని కేసులు, కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులను రాజీ ద్వారా లోక్ అదాలత్ లో పరిష్కరించవచ్చు అని తెలిపారు. ఇందుకు ఎలాంటి రుసుము చెల్లించవలసిన అవసరం లేదని, ప్రజలంతా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ న్యూఢిల్లీ మరియు తెలంగాణ న్యాయ సేవాధికార సంస్థ హైదరాబాద్ వారి ఆదేశాల మేరకు డిసెంబర్ 30న అనగా 5వ శనివారం రోజున రంగారెడ్డి జిల్లాలోని అన్ని కోర్టులలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది. ఇదివరకు కోర్టు ముందుకు రాని కేసు ఎల్బీనగర్ కొత్తపేటలోని బీజేఆర్ భవన్ నుండి అష్టలక్ష్మి దేవాలయం కమాండ్ వరకు ఫుట్పాత్ పై పండ్లు, కూరగాయలు అమ్ముకునే చిరు వ్యాపారులను ట్రాఫిక్ పోలీసులు గత వారం రోజులుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ఇష్టానుసారంగా చలాన్లు వేస్తూ తోపుడు బండ్లను తొలగిస్తున్నారని వాపోయారు. దీనిపై ఎల్బీనగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ చైర్మన్ జోగు రాములు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని కలిసి తాము ఆవేదన తెలిపారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సమస్యపై స్పందించి చిరు వ్యాపారులకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ సమస్యపై అధికారులతో చర్చించి సమస్యకు త్వరలోని పరిష్కారం చూపుతానని తెలిపారు. దీనిపై చిరు వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి జోగురాములకు కృతజ్ఞత తెలిపారు. దానికోసం మేము నిలబడ్డాం. తెల్లవారుజామున 4 గంటలకు వచ్చి సార్ని మీట్ అయినాం. సార్ మాకు ఏదో ఒక అవకాశం ఇస్తున్నారు. మన రాములన్న గారు కూడా మా వెంట ఉన్నాడు. మాకంటూ ఏదన్నా న్యాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అందరికీ ఉషారాణి గారు మేడం కూడా మాకు సపోర్టివ్ ఉన్నది. మా జీవితాలు అక్కడే మా జీవితాలు కష్టమైన, నిష్ఠురమైన ఏదైనా సరే మేము నేనావత్ సూర్య నాయక్ లాకప్ డెత్ పై సమగ్ర దర్యాప్తు చేయాలి అని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ డిమాండ్ చేశారు. నేనావత్ సూర్య నాయక్ లాకప్ డెత్ పై సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే బాల్క సుమన్, దాసోజు శ్రావణ్, డీజీపీ రవిగుప్తా కలిశారు. అన్నదమ్ముల పంచాయతీలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి గిరిజనుడి మృతికి కారణమయ్యారని అధికారులు వెంటనే సస్పెండ్ చేయాలని కోరారు. సీనియర్ అధికారి చేత సమగ్ర దర్యాప్తు చేపట్టాలి, సూర్యనాయక్ కుటుంబానికి న్యాయం చేయాలని ఆమె కోరారు. ఇక సూర్యనాయక్ మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రావణ్ తెలిపారు. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ దారి తప్పుతుంది అని మండిపడ్డారు. రాజకీయ కక్షలకు పోలీసులను పావులుగా వాడుకుంటున్నారు. డీజీపీ రవిగుప్తా సమగ్ర దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చారు అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులపై బెదిరింపులకు పాల్పడుతున్నారు అని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. 10 సంవత్సరాల నుండి ఫ్రెండ్లీ పోలీసింగ్ లో మేము ఎక్కడా కన్వింపు చర్యలకు పాల్పడలేదు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ఇలాంటి సంఘటనల వల్ల రాష్ట్ర ప్రతిష్ట మసకబరుతుంది. టీఆర్ఎస్ నాయకుల ఇళ్ల దగ్గర టీజే సాంగ్స్, బాణాసంచ కాల్చి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారు అంటూ బాల్క సుమన్ మండిపడ్డారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కానీ మా ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలకు సంబంధించి కూడా అక్కడక్కడ దాడులు చేయడం కానీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఫోన్లు చేసి బెదిరించడాలు కానీ, రిటర్న్ కాల్స్ చేయడం కానీ ఇటువంటివి కూడా జరుగుతూ ఉన్నాయి. సో దీని విషయాల్లో కూడా మీరు చర్యలు తీసుకోవాలి అనేటటువంటి విషయాన్ని డీజీపీ గారికి చెప్పడం జరిగింది. డెప్యూట్ చేయటమైంది. వెంటనే నిందితుడైనటువంటి ఆ ఇన్స్పెక్టర్ పైన
కేవలం సస్పెన్షన్ మాత్రమే చేసినారు అని అంటున్నారు. పక్క పోస్టింగ్ ఇచ్చినారంటా ఉన్నారు. ఇంతవరకు అతన్ని అరెస్ట్ చేసినట్టుగా మాత్రం ఎక్కడ కూడా చూడట్లేము. వెంటనే ఆ ఇన్స్పెక్టర్ను అరెస్ట్ చేయాలా, సబ్ ఇన్స్పెక్టర్ను అరెస్ట్ చేయాలా, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పని మేము డీజీపీ గారికి విజ్ఞప్తి చేయటమైంది. అదేవిధంగా సూర్య నాయక్ ఎవరైతే ఉన్నారో వారికి అన్ని రకాలుగా కూడా వాళ్ళ కుటుంబానికి భద్రత కల్పించాలా. ప్రభుత్వం తరపు నుండి పోలీసుల వల్ల చనిపోయినటువంటి ఒక సూర్య నాయక్ కుటుంబానికి ఆర్థిక పరమైన సహాయం కూడా అందజేయాలని చెప్పని ఈరోజు మీడియా ద్వారా ప్రభుత్వానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ఒక అన్నదమ్ముల పంచాయతీ చాలా చిన్న విషయానికి పోలీసులకు సంబంధం లేని విషయాన్ని మరి పోలీసులు అన్నదమ్ముల పంచాయతీ అయితే ఊళ్ళో పెద్ద మనుషులకు ఉపజెప్పాలి, లేకుంటే ఇద్దరిని కూర్చోబెట్టి న్యాయం చేయాలి. కానీ ఒక అమాయకపు గిరిజన నాయకుడిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కొట్టి చిత్రహింసలు వారి మరణానికి కారకులైన హాస్పిటల్ తీసుకెళ్తే చనిపోయినట్టు చెప్తున్నారు. కానీ ఆ కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం కానీ అక్కడ ఉండే గ్రామస్తుల తెలిపిన ప్రకారం ఆయన లాకప్లోనే చనిపోయినట్టు చెప్తా ఉన్నారు. మేడ్చల్ జిల్లా కేశవరం గ్రామంలో గిరిజనుల భూములు మాజీ మంత్రి మల్లారెడ్డి అతని అనుచరులతో కబ్జా చేశారన్న వార్తలపై ఎంఆర్ఓ వాణిరెడ్డి స్పందించారు. 3 లక్షలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అని వస్తున్న వార్తలు అవాస్తవమని దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు ఉన్నాయని తహసీల్దార్ వాణిరెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలోనే తహసీల్దార్ ఆఫీసులో సమావేశం ఏర్పాటు చేశారు. మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవరంలోని 47 ఎకరాల భూమిని అక్రమంగా ప్రైవేట్ వ్యక్తులకు రిజిస్ట్రేషన్లు చేసినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని తహసీల్దార్ వాణిరెడ్డి వెల్లడించారు. 2021లో ఆ భూమికి సంబంధించిన వారసులు కోర్టు ద్వారా లీగలైజ్ సర్టిఫికెట్ తీసుకురావడంతో అప్పటి తహసీల్దార్ రిజిస్ట్రేషన్ చేసినట్టు వివరించారు. తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ భూమిని ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయలేదని స్పష్టం చేశారు. ఆ విషయంలో ఎవరికైనా అనుమానం ఉంటే ఆర్టీఐ ద్వారా వివరాలు కోరవచ్చని తహసీల్దార్ వాణిరెడ్డి సూచించారు. రామిడి స్నేహ, లక్ష్మమ్మ, మధుకర్ రెడ్డి పేరిట గతంలో రిజిస్ట్రేషన్స్ 2021 వరకే జరిగి ఉన్నాయి. అట్లాగే గతంలో 2019లోనే ఈటీ ల్యాండ్స్ విషయంలో టెనెన్సీ ప్రొసీడింగ్ కూడా ఇవ్వడం జరిగింది. లంబాడి రాజీకి సంబంధించిన వారసులందరూ వచ్చి వాళ్ళు సుమారు 9 ఎకరాలు 36 గుంటలకి సరెండర్ చేశారు. వాళ్ళకి ప్రొసీడింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ 2021 తర్వాత నేను సర్వీస్లోకి ఇక్కడ మూడుచింతపల్లి తహసీల్దార్గా 2022 ఆగస్టు 23న రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఎలాంటి రిజిస్ట్రేషన్స్ కూడా ఈ సర్వే నెంబర్లో చేయలేదు. అట్లాగే గత 3-4 మాసాలుగా ఈ లంబాడి రాజీకి సంబంధించిన వారసులు ఎవరైతే ఉన్నారో అట్లాగే వాళ్ళ జీపీఏ హోల్డర్స్ వచ్చి మనకి మేము సరెండర్ చేస్తాము అని చెప్పి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని వాళ్ళందరినీ కూడా అంటే రాజీకి సంబంధించిన వారసులందరినీ కూడా తార్నాక ఉస్మానియా యూనివర్సిటీలో విద్యా అభివృద్ధి కోసం నూతన ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నేతలు విజ్ఞప్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో సమావేశం నిర్వహించారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం ఓయూ స్టూడెంట్ ఎజెండా రూపొందించామని పీడీఎస్యూ జాతీయ నేత ఎస్ నాగేశ్వరరావు, ఓయూ అధ్యక్షులు ఎన్ సుమంత్ అన్నారు. నూతన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓయూ స్టూడెంట్ ఎజెండా అమలు కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. స్టూడెంట్ ఎజెండా అమలు కోసం పీడీఎస్యూ దశల వారీగా ముందుకు పోతుందని తెలిపారు. మొదటి దశలో ప్రభుత్వ పెద్దలను, ప్రజాప్రతినిధులను, అధికారులను కలిసి ఓయూ స్టూడెంట్ ఎజెండా అమలుకు విజ్ఞాపన పత్రాలు అందజేస్తామని అన్నారు. మంత్రి గారు, రాష్ట్ర మంత్రివర్గానికి అట్లాగే ప్రజాప్రతినిధులందరికీ కూడా పీడీఎస్యూ ఉస్మానియా యూనివర్సిటీ పక్షాన అభినందనలు తెలియజేస్తూనే రాబోయే కాలంలో విద్యార్థుల సంక్షేమం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మేము ఒక ఎజెండాని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందు ప్రతిపాదిస్తా ఉన్నాం. ఈ విశ్వవిద్యాలయం ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ పోరాటంలో అగ్రగామిగా ఉంది. అనేక మంది విద్యార్థులు ఇక్కడ నిర్బంధాలను ఎదుర్కొన్నారు, కేసులని పెట్టుకున్నారు, విద్యా భవిష్యత్తుని కోల్పోయారు, ఉద్యోగాలు రాక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యం ఉంది. ఈ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న విద్యార్థుల కోసం, ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి కోసం, తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కానీ చెప్తున్న మార్పు కోసం జరిగిన ఉద్యమంలో కూడా
ఉస్మానియా విద్యార్థుల పాత్ర అమోఘమైనదనే విషయాన్ని గుర్తు చేస్తూ